విద్యారంభానికి శుభదినం వసంత పంచమి. హిందూ ధర్మంలో వసంత పంచమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ శక్తివంతమైన రోజున విద్యకు, వక్కుకు, కళలకు అధిష్టాన దేవత జ్ఞాన స్వరూపి అయిన సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. సకల విద్యా ప్రదాయిని జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతి అమ్మవారు మాఘ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. వసంత పంచమిని ఈసారి జనవరి 23న శుక్రవారం రోజున జరుపుకుంటున్నారు. ఏడాదిలో అత్యంత శుభదినాల్లో వసంత పంచమి ఒకటి. అందుకే మాఘమాస శుక్లపక్ష పంచమి తిథిన జరుపుకునే ఈ పర్వదినం చిన్నారుల జీవితంలో తొలి విద్యారంభానికి అత్యంత శుభకరంగా భావిస్తారు. మాఘమాస శుక్లపక్ష పంచమి తిథిన జరుపుకునే వసంత పంచమి రోజున ప్రకృతి అంతా నూతన ఉత్సాహంతో కలకలలాడుతుంది. ఇదే రోజున సరస్వతీదేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని విద్యారంభానికి శ్రేష్టమైన దినంగా భావిస్తారు. ఈ రోజున సరస్వతి అమ్మవారి ఆలయాల్లోనే కాకుండా నివాసాలు, విద్యాలయాల్లోనూ చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అక్షరాభ్యాసాన్ని అనుకూల సమయమేనని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయకాలం అభిజిత్ లగ్నం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజును సర్వసిద్ధి ముహూర్తంగా కూడా పేర్కొంటారు. అక్షరాభ్యాసానికి ముందు సరస్వతి దేవికి ప్రత్యేక పూజ నిర్వహించాలి. పసుపు వస్త్రాలు, అక్షింతలు ఉపయోగించి చిన్నారి చేత బియ్యం లేదా పలకపై మొదటి అక్షరాలు రాయిస్తారు. సాధారణంగా ఓం శ్రీం సరస్వతీయ నమః లేదా ఓం లేదా ఆ ఈ తో విద్యారంభం చేస్తారు. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయడం చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమేనని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. సరస్వతీదేవి కృపతో విద్యాభ్యాసం సాఫీగా సాగాలని కోరుకునేవారు ఈ శుభదినాన్ని తప్పక వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.